ఈరోజు మనం కార్టూన్ని 3 భాగాలుగా వేసుకుందాం. 3 భాగాలుగా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది చివరి వరకు మీకు చెప్పను. బొమ్మను చివరి వరకు చూడండి. చూస్తే ఈ బొమ్మలోని గొప్పతనం, ఆంతర్యం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ముందుగా నేను ఇక్కడ స్కూల్కి వెళ్తున్న అబ్బాయి, అతను మోయనంత బరువైన పుస్తకాల బ్యాగును వీపు పైన పెట్టుకొని లంచ్ బాక్స్ పట్టుకొని అలా వంగిపోయి బరువు ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఈ మొదటి బొమ్మలో వేసుకున్నాను. ఇక రెండవ బొమ్మలో ఈ లోడు ఎత్తుతున్నటువంటి కార్మికుడు ఆ బండికి ఒక చెక్క బల్లాను వేస్తారు కదా, ముందుగా ఆ చెక్క బల్లాను బొమ్మలో వేసుకున్నాను. తర్వాత వీపు పైన సంచి మోసుకొని వెళ్తున్నటువంటి కార్మికుడు, ఇతను కూడా ఆ స్కూలు పిల్లాడు బ్యాగ్ మోస్తున్నట్టుగానే ఆ సంచిని వీపు పైన ఎత్తుకొని ఆ లోడ్ ఎత్తుతున్నాడు. ఇక మూడవ చిత్రంలో ఒక ఇల్లాలు, ఆవిడ పాత్రలు శుభ్రం చేస్తుంది, బోళ్ళు తోముతుంది. చేతిలో ఒక గిన్నె, మరో చేతిలో డిష్ వాష్ బారు పట్టుకొని అక్కడ కూర్చుని ఉంది. నాని దగ్గర అంటాం కదా, మనం తెలంగాణ యాసలో నాని అంటాం, సింక్. ఆ ఏరియాలో నల్ల దగ్గర కూర్చుండి ఆ పాత్రలన్నీ అక్కడ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఆవిడ వాటిని తోముతుంది, శుభ్రం చేస్తుంది. జూన్ 21 యోగా డే. పుస్తకాలు మోస్తున్న అబ్బాయి బడి యోగా, సంచి మోస్తున్న కార్మికుడు బ్రతుకు యోగా, ఈ బోళ్ళు తోముతున్న ఇల్లాలు గృహయోగా. ఇప్పుడు అర్థమైంది కదండి, యోగా ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో. ఇది కార్టూన్లోని ఆంతర్యం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.